హాయ్ గాయ్స్! ఈరోజైతే నేనైతే కర్నూలు నుంచి అయితే రిటర్న్ వెళ్తున్నా. ట్రైన్‌కైతే వెళ్దామనుకున్నా. ట్రైన్ అయితే మిస్ అయింది. ఇక నేనైతే ఆటో డ్రైవర్‌కి చెప్పా బస్ స్టాండ్ తీసుకెళ్ళు అని. ఆటో డ్రైవర్ అయితే ఏమన్నాడు, బళ్ళారి చౌరస్తా నుంచి అయితే అన్న హైదరాబాద్ వెళ్ళేటందుకు కార్లుంటాయి అని అయితే చెప్పాడు. నేనైతే కార్ డ్రైవర్ దగ్గరికి వచ్చా. అన్న ఇక్కడ నుంచి వెళ్ళాలి ఎంత ఛార్జ్ అంటే ఒక మనిషికి 500 అయితే చెప్పాడు. ఆరుగురితోనే ఈ నుంచి అయితే సీదా హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో అయితే ఇడిచిపెడతారు. ఒకవేళ మనకి ఏసీ అద్దనుకుంటే రూ. 400 ఛార్జ్. ఏసీ కావాలనుకుంటే 500 ఛార్జ్. ఇదేదో బాగుంది కదా అని నేనైతే కార్ ఎక్కా. ఇక మన కార్ అన్న అయితే స్టార్ట్ అయితే చేశాడు. మేమైతే ఆ నుంచి అయితే బయలుదేరాం. ఇక ఇప్పుడైతే మేమైతే శంషాబాద్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ వెళ్తే అయితే శంషాబాదు. శంషాబాద్లో అయితే ఒక అన్న అయితే దిగేది ఉండి ఇక్కడైతే దిగేశాడు. ఇక మేమైతే ఆరంగడ్ ఇంకొక 8 కిలోమీటర్లు పోతే ఆరంగడ్ చౌరస్తా. ఇక మేము కూడా ఆరంగడ్ చౌరస్తాలో అయితే దిగాము. అన్న అయితే ఎవరి బ్యాగులు వాళ్ళకైతే ఇచ్చేశాడు. ఇతనైతే మన ఎంబడి వచ్చినాయన. ఇక మనిషికి 500 అయితే కారు అన్నకైతే ఇచ్చేశాము. ఈ నుంచి అయితే నేను సికింద్రాబాద్ వెళ్ళేటందుకైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వస్తున్నా. ఇదైతే ఆరంగడ్ చౌరస్తా. ఇక నేనైతే బస్ స్టాండ్లో అయితే ఎక్కా. టికెట్ అయితే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రూ. 45 ఉంది. ఇక బస్ అన్న అయితే మనకు కరెక్ట్ అయితే అల్ఫా హోటల్ ముందే దించిండు. సీదా అల్ఫా హోటల్ లోపలికైతే పోయినా. ఒక ఛాయ్ అయితే చెప్పా. చెప్పిన 5 నిమిషాలకైతే ఛాయ్ వచ్చింది. ఇక స్వీట్ అవి ఇవి అయితే తీసుకున్నా. కొన్ని తిన్నా. ఇక కొన్ని అయితే పార్సల్ చేసుకున్నా. ఇక్కడ నుంచి అయితే ఇక మనం బెల్లంపల్లి బయలుదేరటానికైతే బస్ స్టాండ్కి అయితే బయలుదేరా. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కా. సీదా బస్ స్టాప్కి అయితే వచ్చేసా. మన బెల్లంపల్లి టికెట్ అయితే తీసుకున్నా. రూ. 570 టికెట్ అయితే ఉంది. టికెట్ తీసుకొని 10:30 అయితే ఎక్కా. ఇక మనకు బెల్లంపల్లి వచ్చే వరకు అయితే 4 అయింది. ఓకే బాయ్ గైస్. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా మీద ఫాలో చేయండి. ఓకే బాయ్.